అన్నిటినీ అనుగ్రహించేవాడు ఉన్నాడా? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించుడు. చాలా విచిత్రమైనటువంటి మాట అది. ఎందుకంటే కంపారిజన్ చూడండి, అన్నిటినీ అనుగ్రహిస్తారు అన్నదాన్ని వర్ణించడానికి, వివరించడానికి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, తన సొంత కుమారుడు. ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు అనుభవం ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చర్చిలో ఏదైనా పనులు చేయటానికి రానివ్వరు. వాళ్ళు చేస్తారు కానీ వారి పిల్లల్ని రానివ్వరు. ఎందుకు? పిల్లల్ని వెనక్కి పెడుతున్నారు అన్నమాట. మీరు ఇచ్చే కానుకలు దశంభాగం ఇస్తారు కొందరు, కొంతమంది అది కూడా ఇవ్వరు. దశంభాగం ఇచ్చినటువంటి వారు ఎందుకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆలోచన రాదు. అది మినిమం ఇమ్మనమని చెప్పారు, మొత్తం అంతా ఇచ్చేయమని కాదు. కానీ ఇస్తున్నప్పుడు, దేవుని పనికి ఇస్తున్నప్పుడు మీరు టైం తీసుకోండి. 7 దినాల్లో 7/24 అంటే రఫ్గా 150 గంటలు అనుకోండి. అందులో దశంభాగం ఎంత? 15 గంటలు. వారానికి మీరు 15 గంటలు ఇవ్వాలి దేవుడికి. మీరు ఎంత ఇస్తుంటారు? ఒక 5 నిమిషాలు భోజనం దగ్గర ప్రార్థన అనుకోండి. 3 పూటలు 3 భోజనాలు అంటే 5 నిమిషాలు 15 నిమిషాలు, ప్లస్ ఉదయం లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు ప్రార్థన అనుకోండి, 25 నిమిషాలు. రాత్రి పడుకునేటప్పుడు ఒక మంచం మీద పడుకొని అని పడుకుంటారు, ఒక 5 నిమిషాలు అనుకోండి, అంటే అరగంట. 7 రోజులకి 7 అరగంటలు, 3.5 గంటలు. చర్చ్కి వచ్చినప్పుడు ఎలాగ లేటుగా వస్తుంటాం మనం. తొందరగా పంపించకపోతే ఏంటి ఇంతసేపు చేసేసారు అని డాన్సులు వేసేస్తుంటారు సీట్లలోని. ఓకే, గంట, 2 గంటలు, వారానికి 2 గంటలు, ఉపవాస కూడిక 1 గంట, 3 గంటలు, మొత్తం అంతా కలుపుకుంటే 6.5 గంటలు. 15 గంటలు ఎక్కడ, 6.5 గంటలు ఎక్కడ? 50% కూడా కాదు అందులో, అవునా? సో దేవుడికి ఇస్తున్న దాంట్లో టైమో ఇవ్వరు. మీకు వస్తున్నటువంటి మీ ఆదాయంలో దశంభాగంగానే కానుకలు కూడా ఇవ్వరు. దాన్ని మళ్ళా బీరువాలో పెట్టి మీరు ఎక్కడ మీ భోజనం తింటున్నారా, లేకపోతే మీ కొరకు భారంతో ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వరు. మీ ఇంటికి ఈ కానుకల కొరకే విజిట్ చేసే వారు కొందరు ఉంటారు, వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సగం ఉద్యోగం చేస్తుంటారు, సగం సేవ చేస్తుంటారు. అలాంటి సంఘాలకు వెళ్ళి అక్కడ ఇస్తుంటారు. ఎక్కడండి మీరు ఇస్తున్నది? కానీ దేవుడు తన సొంత కుమారుని 6.5 గంటల సేపు ఇవ్వటం కాదు, వారానికి 15 గంటలు కాదు, ఆయన ఇచ్చింది ఎంత? సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయక, కంప్లీట్గా ఆయన రక్తపు చుక్కలు, ఆయన ప్రాణాన్ని మీ కొరకు అర్పించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించేశారు. ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు ఎందుకన్నీ అనుగ్రహించుడు అంటే, మీకు ఇచ్చే వస్తువులు, మీకు ఇచ్చే ఐశ్వర్యము, మీకు ఇచ్చే ఆశీర్వాదము, మీకు ఇచ్చే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి, ఏదైనా సరే అన్నిటినీ కలుపుకున్న ఆయన అద్వితీయ కుమారుడి దగ్గర కంపారిజన్ లేదండి. ఆయన కుమారుణ్ణే అనుగ్రహించిన వాడు ఎందుకు మిమ్మల్ని పైకి లేపడు? చెప్పండి, ఎందుకు లేపడు? దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది ఆయన చెప్తున్నది. ఏంటి? ఎందుకు అనుగ్రహించడు? దానికి జవాబు ఏంటి? మీరు ఎస్, అనుగ్రహిస్తాడు.
ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రోత్సాహం పొందండి. మీరు ఇచ్చినందువల్ల మీరు ఎంత ఇస్తున్నారో అంత తిరిగిస్తాడు అని నేను ఆ కాన్సెప్ట్ చెప్పడం లేదు, అది వాస్తవం. మీరు ఎంత ఇచ్చినా 30 వంతులు, 60 వంతులు, 100 వంతులు తిరిగి మీకు ఇస్తారు, ఓకే. కానీ రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీకు ఈ ఉదయం. ఏమని? ఆయన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక. ఎంత మంచి దేవుడు అండి. ధైర్యం తెచ్చుకోండి. మీకు ఏం కావాలి? అవసరతలో ఉన్నారా? అవి తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. తప్పకుండా మిమ్మల్ని కుటుంబంలో నిలవబెట్టిస్తాడు, మిమ్మల్ని కుటుంబాలుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. మమ్మల్ని యోగ్యులుగా ఎంచి మీ కుమారుణ్ణి మాకు మీరు అనుగ్రహించారని చేతులు చాపి ఆయనను స్వీకరిస్తున్నాం. రండి ప్రభా, మాలోకి రండి. మీరు మాకు అనుగ్రహింపబడినటువంటి అతి అమూల్యమైన బహుమానము కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా, దేవునికి మేము మీరు మాకు అనుగ్రహింపబడిన బహుమానమని, గిఫ్ట్ అని ఆయనకు వందనాలు చెల్లిస్తూ, తప్పకుండా మా ప్రతి అవసరత క్రీస్తు యేసు ఐశ్వర్యమును బట్టి, మహిమైశ్వర్యమును బట్టి తీర్చబడుతుందని నీ లేఖనాలు చెప్తున్నాయి. అన్నీ అనుగ్రహిస్తారంటున్నారు. హీ విల్ గివ్ అస్ ఆల్ థింగ్స్ అని రాయబడ్డది. కనుక మా ప్రతి అవసరతే కాదు నాయనా, నీ చిత్తమును బట్టి మాకన్నిటినీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.